ఇదంతా కూడా లోకోమోటివ్ పైలట్, ఆటో పైలట్ అనమాట. ఎవరు దీన్ని డ్రైవ్ చేయట్లేదు, అంతా ఆటోమేటికే. సో మొత్తం అంతా హిల్ ఏరియా చూడండి. మన బ్యాక్ సైడ్ మొత్తం అన్ని ఫ్లవర్స్. మనమైతే స్టేషన్కి వచ్చేసామండి. సో ఇక్కడ సాపా స్టేషన్కి వచ్చేసాము ఆల్రెడీ. సో మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా వేరే ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్. సో మనం అయితే ఎగ్జిట్ అవుతున్నాము. వచ్చేసామని మోంగ్ హోవా స్టేషన్ ఉంది ఇది. సో మనకి ట్రైన్లో వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మోంగ్ హోవా స్టేషను. సో ఇప్పుడు మోంగ్ హోవా స్టేషన్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం అనమాట. సో మనకి ముందే ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ గార్డెన్ టైప్ మంచి బ్యూటిఫుల్ సీనరీ. మనము ట్రైన్ దిగిన తర్వాత మనకైతే ఈ వ్యూ ఉందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనం కేబుల్ కార్ సైడ్ వెళ్తున్నాము. ఇలా ట్రైన్ దిగిన తర్వాత మనం అయితే ఇప్పుడు టువర్డ్స్ కేబుల్ కార్ మనం వాకింగ్ అవుతున్నాము. ఇలా మనకి ఇక్కడ కొన్ని హార్స్ రైడింగ్ అండ్ సమ్ ఫోటో గ్యాలరీ పిక్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. ఇక్కడ గార్డెన్ టైప్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఇప్పుడైతే మనం అలా వాక్ చేద్దాము. వాక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోదాం. ఇదేదో ఇక్కడైతే రోజ్ గార్డెన్ ఉంది. మన ముందైతే 2 వైట్ గుర్రాలు ఉన్నాయి. సో మనకి ఇన్ కేసు మనకు ఒకవేళ నడవడం కష్టంగా అనిపిస్తే ఇక్కడ మనం వీళ్ళని డబ్బులు ఇచ్చి మనల్ని పైకి తీసుకెళ్తారండి గుర్రాల పైన. సో మనకు అలవాటే కదా నైట్ నడుచుకుంటూ ఉండడం కాబట్టి మనం నడిచేద్దాం.